మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ నిధి ఈ శీర్షికన తులసీదాస్ నిన్న మొదటి భాగం ప్రసారం చేయడం జరిగింది. ఈరోజు అదే శీర్షికలో తులసీదాస్ రెండో భాగాన్ని మీకు వినిపించబోతున్నాను. మనం మొదటి భాగంలో తులసీదాస్ గారు హనుమంతుణ్ణి మెప్పించి మొత్తానికి రామలక్ష్మణుల యొక్క జాడ ఎలా తెలుసుకోవాలి, వాళ్ళ దర్శనం ఎలా కలుగుతుంది అని అడిగితే హనుమ వారికి చక్కటి ఉపాయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఆ ఉపాయం ప్రకారం తులసీదాస్ గారు పాటించారా లేదా, అసలు రామలక్ష్మణుల దర్శనం అయిందా లేదా అనేది ఈ రెండో భాగంలో మీకు చదివి వినిపిస్తాను. సో అందరం కలిసి విందాం. జై శ్రీరామ్. తులసీదాసు స్వామి హనుమ చెప్పినట్లుగా రామధ్యానం రామనామ జపం చేయుచుండగా ఓ రోజు చిత్రకూటములో కామాద్రిగిరి పర్వతమునకు ప్రదక్షిణ చేయునప్పుడు రామలక్ష్మణులు రాజకుమారుల వేషంలో దర్శనం అవగా తులసీదాసు వీరిని గుర్తించలేకపోయారు. కొంత సమయం తర్వాత హనుమ దర్శనమిచ్చి రాజకుమారుల వేషంలో వచ్చిన వారు రామలక్ష్మణులని చెప్పగా తులసీదాసు ఎంతో వేదన చెందారు. అంతటా హనుమ తులసీదాసుతో ధైర్యవచనములు చెప్పి, నీ ప్రయత్నము వదలకుము, నీ కోరిక తప్పక నెరవేరుతుంది, రామలక్ష్మణుల దర్శనం సిద్ధించునని ఆశీర్వదించారు. అదేవిధంగా పట్టు వీడక రామనామమే ఊపిరిగా రాముని సేవలో కాలం గడుపుచూ ఉండగా ఒకరోజు పూజ అలంకరణ కొరకు గంధము తీచుండగా ఇద్దరు బాలురు వచ్చి గంధము కావాలనని అడిగాను. తక్షణమే దూరంగా హనుమ దర్శనమిచ్చి తులసీదాసుకు సైగ చేయగా వచ్చిన వారు రామ లక్ష్మణులని గ్రహించి వారిని చూస్తూ ఆనంద పారవస్యంతో గంధము కూడా ఇవ్వక తన్మయత్వంలో ఉండిపోయారు. అప్పుడు శ్రీరాముల వారు గంధము తీసుకొని తన నుదిటిపై పెట్టుకొని తులసీదాసుకు కూడా పెట్టి ప్రత్యక్ష దర్శనమిచ్చి ఆశీర్వదించారు. శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహ ఆశీర్వచనముల చేత తులసీదాసు రామనామము వ్రాయడం ప్రారంభించారు. ఒకరోజు సాక్షాత్ పరమశివుడు తులసీదాసుకు కలలో కనిపించి హిందీ భాషలో వ్రాయమని ఆజ్ఞాపించగా రామచరిత మానస గ్రంథమును హిందీలో వ్రాశారు. కానీ అనేకులైన పండితులు ఆక్షేపించి మహాగ్రంథములు సంస్కృతంలోనే వ్రాయాలి, ఇతర భాషలలో వ్రాయుట తప్పని వాదించారు. అప్పుడు తులసీదాసు, నేను శివుని ఆజ్ఞానుసారమే ఈ గ్రంథం హిందీ నందు వ్రాశానని చెప్పగా పండితులందరూ ఈ విషయాన్ని శివుని వద్ద తెలుసుకుందామని ఆలయానికి వెళ్ళి వారు వ్రాసిన సంస్కృత గ్రంథములన్నీ శివుని ముందు ఉంచి తులసీదాసు వ్రాసిన రామచరిత మానస గ్రంథమును అన్నిటికన్నా క్రింది భాగమందు ఉంచి తలుపులు మూసి ఈ విధంగా పలికారు. నీ గ్రంథము శివుని అనుమతితో వ్రాసినదైతే క్రింది ఉన్న నీ గ్రంథము స్థానము మారినట్లయితే అంగీకరించదమనిది. చేయనిదేమీ లేక తులసీదాసు శ్రీరాముల వారిని శివుణ్ణి ప్రార్థించారు. మరోరోజు అందరి సమక్షమున తలుపులు తెరవగా తులసీదాసు వ్రాసిన హిందీ గ్రంథము పైభాగమున ఉండి సత్యం శివం సుందరం అని లిఖించబడి ఉండెను. అంతటా పండితులు ఇది శివుని ఆజ్ఞానుసారం జరిగిందని భావించారు. ఇది ఓర్వలేని కొంతమంది పండితులు దానిని దొంగిలించాలన్న ఉద్దేశంతో ఒకరోజు తులసీదాసు బసకు వెళ్ళగా అచ్చట ఇద్దరు భటులు కావలి ఉండడం గమనించి ప్రయత్నం విరమించుకున్నారు. మరుసటి రోజు తులసీదాసుతో రాత్రులలో మీరు భటులను కాపలా ఉంచారా అని అడుగగా తులసీదాసు అటువంటిదేమీ లేదనగా ఆ ఇద్దరు రామలక్ష్మణులై ఉండవచ్చునని భావించి తమ తప్పును మన్నించమని వేడుకున్నారా పండితులు. తులసీదాసు మాత్రం ఇదంతా రాముని లీల కావున మనందరం రాముని పాదములని ఆశ్రయిద్దామని కోరారు.
రామనామ స్మరణతో కాలం గడిచిపోతోంది. అదండి విషయం. ఆ రకంగా తులసీదాస్కి రామలక్ష్మణుల యొక్క దర్శన భాగ్యం లభించింది. ఇక తరువాత భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. మీరు తప్పకుండా ప్రతి ఆడియోని మొదటి నుండి చివరి వరకు విని వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఈ తులసీదాస్ 1, ఈ తులసీదాస్ 2 ఈ 2 పార్ట్లను కూడా అందరికీ తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో 3వ భాగంతో మీ ముందుకు వస్తాను. 3వ భాగంలో విషయం ఏమిటంటే, తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా ఎలా రాశారు, రాయడానికి కారణాలు ఏంటనే విషయాన్ని మనం 3వ భాగంలో తెలుసుకుందాము. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి. అలాగే తప్పకుండా మీ కామెంట్ను మాకు తెలియచేసి మమ్మల్ని ఉత్సాహపరుస్తారని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మీకు అందించాలని ఒక శుభ సంకల్పంతో ఉన్న మాకు మీ యొక్క ఆదరాభిమానాలు ఎప్పుడూ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామమోహన్ రావు శర్మ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.